హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూడండి. వీడియోలో ఎంత చక్కగా మంచిగా తయారైందో కుల్ఫీ. ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు మొత్తము అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేయొద్దు. చూడండి, కుల్ఫీ ఎంత మంచిగా అందంగా తయారైంది. టేస్టీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీడియోలో చూస్తున్నారు కదా. దీనికి ఏం లేదండి, ఒక గ్లాస్ పాలు, కొంచెం షుగరు, పంచదార కావాలి. ఎక్కువ పాలు ఉన్నట్లయితే ఎక్కువ పాలతో చేస్తే ఎక్కువ కుల్ఫీలు వస్తాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద చిన్న గిన్నె పెట్టుకొని దీంట్లో పాలు పోసుకోవాలని. ఎక్కువ పాలు ఉన్నట్లయితే ఎక్కువ గ్లాస్ కుల్ఫీలు వస్తాయి, కొంచెం అయితే తక్కువ వస్తాయి. దీంట్లో ఇలా పాలు పోసుకోవాలి. చూస్తూ ఉండండి. పాలని మంచిగా మనం కాగనివ్వాలి, బాగా మరలాలి, చాలా సోపు కాగాలి, అవి చిక్కగా తయారవ్వాలి. చూస్తున్నారు కదా ఎలా పొంగొస్తుందో. ఇలా మరలించాలి పాలని, బాగా చిక్కగా దగ్గరగా అవ్వాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి కలర్ ఎలా చేంజ్ అయినాయి. పాలు కలరు క్రీమ్ కలర్లో వచ్చే వరకు మనము ఉంచుకోవాలి. దాంట్లో తగినంత షుగర్ వేసుకోవాలి. అక్కడ వీడియోలో చూపించాను కదండి, గిన్నె షుగరు, అంత షుగర్ పట్టదు. మన పాలను బట్టి మనం దాంట్లో షుగర్ వేసుకోవాలి. ఇష్టమైతే మీ దగ్గర ఉన్నట్లయితే యాలకులు, చూశారు కదా, దీన్ని ఇలా దంచుకొని దానిపైన పొట్టు తీసేసుకొని తీసిన తర్వాత పాలలో ఇలా వేసుకోవాలి. తర్వాత నా దగ్గర బాదం ఉందండి, అందుకనేసి 4 బాదములు తీసుకొని మంచిగా దంచాను. ఈ దంచినవి ఈ పాలల్లో వేస్తున్నాను. మీ దగ్గర అలాగే జీడిపప్పు ఉన్నట్లయితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇంత చిన్న గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్లో మనము మరిగించుకున్న పాలు, ఈ పాలని ఈ గ్లాసులో మనము పోసుకోవాలి. ఇలాగా పోసిన తర్వాత ఈ గ్లాస్ పైన మనము, మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఇది ఉన్నట్లయితే గ్లాసు పైన ఇది ఇలా పెట్టి, ఇది ఎందుకు పెడుతున్నానంటే మనం ఇప్పుడు స్టిక్ని దాంట్లో పెడతాం కదండి, కుల్ఫీ అవ్వడానికి స్టిక్, ఏదో ఒక స్టిక్ మనం పెట్టుకోవాలి. ఐస్ క్రీమ్ తినడానికి కుల్ఫీ తీసుకుంటాం చూడండి, ఆ స్టిక్ని మధ్యలో, మీ దగ్గర రబ్బర్ ఉన్నట్లయితే రబ్బర్ని కూడా పెట్టుకోవచ్చు. ఆ పేపరు అటు ఇటు జరగకుండా ఉండడానికి. ఇలా రబ్బర్ పెట్టిన తర్వాత చూడండి, నేను మీకు 2 చూపించడానికి 2 తీసుకొచ్చాను. రౌండ్ స్టిక్, మనం ఐస్ తింటాం కదండి, ఐస్ స్టిక్ 2 తీసుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో మనం 3-4 గంటలు పెట్టుకున్నట్లయితే డీప్ ఫ్రిడ్జ్లో అది చక్కగా గడ్డ కడుతుంది. ఇప్పుడు చూడండి, 4 గంటల తర్వాత తీసిన తర్వాత ఇప్పుడు గ్లాస్ నుంచి బయటికి తీస్తున్నాం చూడండి. ఇంతేనండి, ఇంట్లోనే కుల్ఫీ మనం తయారు చేసుకోవచ్చు.